వరంగల్ శ్మశానంలో అఘోరి పూజలు. అఘోరాలైనా అఘోరీలైనా ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరి ఎప్పుడూ లేనంతగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. నడి రోడ్డుపై ఈ అఘోరి చేష్టలు ఇటు జనానికి అటు పోలీసులకు చికాకు తెప్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా నుంచి మళ్లీ తెలంగాణలో ప్రత్యక్షమైంది అఘోరి. వరంగల్లోని ఓ శ్మశాన వాటికలో ఒళ్ళు గగ్గురు పడిచేలా అఘోరి పూజలు చేసింది. ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్న అఘోరి ప్రస్తుతం వరంగల్ నగర శివారులో సంచరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం వరంగల్లోకి ప్రవేశించిన అఘోరి మొదట పద్మాక్షి ఆలయం మీదుగా వరంగల్ శివార్లోని బేస్తన్ చెరువులోని సమీపంలో శ్మశాన వాటికలోకి చేరుకుంది. ఈ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించే శవపేటిక వద్ద పడుకుని కొంతసేపు హల్చల్ చేసింది. శవాన్ని దహనం చేసిన బూడిదంతా తన వంటిపై రుద్దుకొని హంగామా చేసింది. అంతటితో ఆగలేదు. చుట్టూ త్రిశూలాలు ఏర్పాటు చేసుకుని అచ్చం హర్రర్ మూవీని తలపించే తరహాలో పూజలు నిర్వహించింది. తన వెంట పూజా సామగ్రి కోడిని తెచ్చుకున్న అఘోరి అదే శ్మశాన వాటికలో చుట్టూ త్రిశూలాలు పెట్టి ఆ త్రిశూలాల మధ్య కూర్చొని విచిత్ర పూజలు నిర్వహించింది. కోడిని బలిచ్చి రక్తార్పణం చేసింది. గుమ్మడికాయను కోసి ఆ గుమ్మడికాయపై గంటకు పైగా విచిత్ర రూపంలో పూజలు నిర్వహించింది. అఘోరి విచిత్ర పూజలు చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు అక్కడేం జరుగుతుందో తెలియక ప్రజలంతా హడలెత్తిపోయారు. వరంగల్ శ్మశానంలో అఘోరి పూజలు. అఘోరాలైనా అఘోరీలైనా ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరి ఎప్పుడూ లేనంతగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. నడి రోడ్డుపై ఈ అఘోరి చేష్టలు ఇటు జనానికి అటు పోలీసులకు చికాకు తెప్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా నుంచి మళ్లీ తెలంగాణలో ప్రత్యక్షమైంది అఘోరి. వరంగల్లోని ఓ శ్మశాన వాటికలో ఒళ్ళు గగ్గురు పడిచేలా అఘోరి పూజలు చేసింది. ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్న అఘోరి ప్రస్తుతం వరంగల్ నగర శివారులో సంచరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం వరంగల్లోకి ప్రవేశించిన అఘోరి మొదట పద్మాక్షి ఆలయం మీదుగా వరంగల్ శివార్లోని బేస్తన్ చెరువులోని సమీపంలో శ్మశాన వాటికలోకి చేరుకుంది. ఈ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించే శవపేటిక వద్ద పడుకుని కొంతసేపు హల్చల్ చేసింది. శవాన్ని దహనం చేసిన బూడిదంతా తన వంటిపై రుద్దుకొని హంగామా చేసింది. అంతటితో ఆగలేదు. చుట్టూ త్రిశూలాలు ఏర్పాటు చేసుకుని అచ్చం హర్రర్ మూవీని తలపించే తరహాలో పూజలు నిర్వహించింది. తన వెంట పూజా సామగ్రి కోడిని తెచ్చుకున్న అఘోరి అదే శ్మశాన వాటికలో చుట్టూ త్రిశూలాలు పెట్టి ఆ త్రిశూలాల మధ్య కూర్చొని విచిత్ర పూజలు నిర్వహించింది. కోడిని బలిచ్చి రక్తార్పణం చేసింది. గుమ్మడికాయను కోసి ఆ గుమ్మడికాయపై గంటకు పైగా విచిత్ర రూపంలో పూజలు నిర్వహించింది. అఘోరి విచిత్ర పూజలు చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు అక్కడేం జరుగుతుందో తెలియక ప్రజలంతా హడలెత్తిపోయారు.